గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, మనం అవుననుకున్నా కాదనుకున్నా మన సమాజం కులాల వారీగా మతాల వారీగా డివైడ్ అయింది. అవును. అలాగే రాజకీయాలు కూడా ఒక్కో పక్షాన్ని తీసుకొని వీళ్ళు మాకు సాలిడ్ ఓటు బ్యాంక్ అన్నట్టు ఎప్పుడు అనుకుంటా ఉంటారన్నమాట. ఉమ్, సో మనం ట్రెడిషనల్ గా చూసుకుంటే బీజేపీ వాళ్ళేమో అంత హిందువులు అగ్రవర్ణాలు. కాంగ్రెస్కి వచ్చేసరికి ఏంటంటే కొంచెం మంది లో కాస్ట్ వీళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే ఆ, దాన్ని ఏమంటాం అణగారిన వర్గాలు అయి ఉండొచ్చు, అలాగే ముస్లిమ్స్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ బాస్ట్గా ఉంది. సో ఈ రెండు పార్టీలు కూడా ఇలా సాలిడ్ గా ఓటు బ్యాంక్ పెంచుకుంటా ఉన్నాయి. కానీ గత 15 సంవత్సరాలుగా, అంటే 10 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి బీజేపీ. ఇప్పుడు ఇంకో ఈ 5 సంవత్సరాలు అయిపోతే 15 సంవత్సరాల అధికారంలో ఉన్న బీజేపీ ఈ అధికారాన్ని ఎలాగే నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి, ఇంకా ఏదో చేయాలి. సో అని చెప్పి ఇప్పుడు కొత్తగా హిందువులందరినీ కూడా, అంటే వాళ్ళ ఓటు బ్యాంక్ అంతా హిందువులే, ముస్లిమ్స్ అనేవాళ్ళు కానీ క్రిస్టియన్స్ అనేవాళ్ళు కానీ బీజేపీకి ఏ రోజు ఓటేరు. సో వాళ్ళ ఓటు బ్యాంక్ ఎంత పెంచుకున్నా సరే హిందువుల్లోనే పెంచుకోవాలి. సో ఉమ్. దానికోసం ఈ రోజు వీళ్ళు ఒక కొత్త మంత్రం పట్టుకుంటున్నారు సార్. ఒకే గుడి, ఒకే బావి, ఒకే శ్మశానం. హిందువులంతా ఒకటే, హిందువుల్లో ఎటువంటి వర్గాలు లేవు, హిందువుల్లో ఎవరు అప్పర్ క్యాస్ట్ లోయర్ క్యాస్ట్ లేరు, మొత్తం అందరూ ఒకటే, వీళ్ళంతా కూడా మా ఓటర్లే అన్నట్టు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక కొత్త నాటకానికి ఏమైనా తెరలేపుతున్నారేమో అనిపిస్తుంది. అంటే మామూలుగా చూసుకుంటే డెఫినెట్గా ఇది మంచిదే. ఎందుకంటే హిందువుల మధ్య ఉన్న అసమానతలను తొలగించి అందరూ ఒకటే, అందరికీ అందరూ గుళ్ళకు రావచ్చు, అందరూ ఒకే శ్మశానానికి వెళ్ళొచ్చు, ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. కానీ సమాజం అన్నది పాసిబిలిటీ ఉంటుందా? అలాగే ఈ సమాజాన్ని ఎన్ని వర్గాలుగా డివైడ్ చేయాలంటే రాజకీయ పార్టీలు అన్ని వర్గాలుగా డివైడ్ చేసినాయి. ఎస్పెషల్లీ బీజేపీ వాళ్ళు హిందువులు ముస్లింల మధ్య ఎంత అగాధం పెంచారో మనం చూసాం. సో అలాంటి వాళ్ళు ఈ రోజు మన ఈ కొత్త పందాన్ని ఎత్తుకోవడాన్ని ఎలా చూడాలి సార్? అందులో మన సమాజంలో ఇది ఎంత మటుకు సక్సెస్ అవ్వగలదు? ఇది సక్సెస్ అనే మాట కంటే ఇందులో పొలిటికల్ అజెండా అనేది ఒకటి ఖచ్చితంగా మనం ఇక్కడ చూడాల్సిన అంశం. పొలిటికల్ గా ఇప్పుడు ఒక అనిశ్చితి నెలకొల్పటానికి, ఎస్పెషల్లీ ఇన్ సౌత్ ఇండియా, ఇది కాకపోతే ఇప్పుడు మీరు మాట్లాడిన ఇది మోహన్ భగవత్ మాట్లాడిన మాట అనుకోండి. ఇది ఆయన ఏ ఉద్దేశంలో చెప్పాడు, ఎలా చెప్పాడు అనేది దానికి వచ్చే ముందుగా మరి ఇక్కడ కొంత మతపరమైన రాజకీయాలని మరి సౌత్ ఇండియాలో కూడా చొప్పించే ప్రయత్నం చేస్తా ఉంది ఇప్పుడు బీజేపీ అనేది కొత్తగా వచ్చిన వాదన. దీంతో పాటుగా దీనికి ఇప్పుడు బీజేపీ చేసే పనికి ఆర్ఎస్ఎస్ కి సంబంధం లేకపోయినప్పటికీ ఇక్కడ తెలియని ఒక బంధం ఉంది కదా ఆర్ఎస్ఎస్ కి బీజేపీకి. బీజేపీ ఏం చేసినా ఆర్ఎస్ఎస్ భావజాలం తోటి చేస్తారు అనే ఒకటి వీళ్ళ మీద ఉంటుంది. ఆర్ఎస్ఎస్ కూడా వాళ్ళకున్న భావజాలాన్ని బీజేపీ ద్వారా అధికారికంగా దాన్ని నడపటానికి జరిగే ఒక ప్రాసెస్ ని తీసుకొని రావాలని వాళ్ళు వాళ్ళు కూడా చెబుతుంది. ఈ యాక్చువల్ గా యూనిఫామ్ సివిల్ కోడ్ ఏంది, ఇలాంటి దాని నుంచి కోసమే కదా మాట్లాడేది. ఏం జరిగినప్పటికీ కూడా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ మాట్లాడిన మీరు చెప్పిన మాటే అనుకోండి. ఒకే గుడి, ఒకే బావి, ఒకే శ్మశానం. ఇది ఎక్కడ కుదురుతుంది హిందూ సమాజంలో? ఇప్పుడు వీళ్ళు కొత్తగా తీసుకురావటం కాదు, అనాది కాలంగా చూసినా లేదు కదా. అంతెందుకండి, ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ చీఫ్ గా ఎవరుంటారు అనే దాని మీద కూడా ఇప్పుడు చాలా ఆ, రకాలైన వాదనలు వినిపిస్తా ఉన్నాయి. ఒకే ఒక వ్యక్తి తప్ప మిగతా అందరూ అది ఏదో ఒక స్పెషల్ కల్ట్, చిత్ పవన్ బ్రాహ్మిన్స్ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే ఆర్ఎస్ఎస్ చీఫ్లు అవుతారనే ఒక అపవాదు కూడా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మీద ఉంది. ఇటు సౌత్ ఇండియాలో ఈ చిత్ పవన్ బ్రాహ్మణ్ అంటే ఏమిటి, రాష్ట్ర ఆర్ఎస్ఎస్ ఏమిటి, దానికి సరసంఘ్ చాలక్, అది ఇప్పుడు చీఫ్ గా ఉండే ఈ సరసంఘ్ చాలక్ ని ఎవరిని నియమిస్తారు అనే దాని మీద పెద్దగా అవగాహన లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మన సౌత్ ఇండియా మొత్తంలోనే ఆ తెలిసిన వాళ్ళకి ఆర్ఎస్ఎస్ గురించి బాగా ఐడియా ఉన్న చాలా కొద్దిపాటి మందికి మాత్రమే తెలుసు ఆ చిత్ పవన్ బ్రాహ్మణ్ అంటే ఏమిటి అనేది. యాక్చువల్ గా ఇప్పుడు మరి గాంధీని చంపిన గాడ్సే కూడా ఆ చిత్పావన్ బ్రాహ్మణ్ అని చాలా మంది మాట్లాడుకునేది. ఒకే ఒక వ్యక్తి రజ్జు భయ్యా అనే ఒక వ్యక్తి రాజేంద్ర సింగ్ అనుకుంటానా ఆయన పేరు ఒరిజినల్ గా. ఆయన ఆయన ఒక్కడు ఈ ఆర్ఎస్ఎస్ కి, అదర్ దాన్ చిత్పవన్ బ్రాహ్మణ్, ఆయన ఒక్కడే చీఫ్ అయ్యింది. మిగతా దాంట్లో ఏం లేదు. మరి వాళ్ళే బ్రాహ్మణ కులాన్ని వదలుపెట్టకుండా మరి ఇప్పుడు మోహన్ భగత్ వచ్చి ఒకే గుడి, ఒకే ఆ, బావి, ఒకే శ్మశానం అని అంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు హిందూ సమాజంలోనే రకరకాలైన ఖననాలు ఉన్నాయి. అంటే చచ్చిపోయిన తర్వాత జరిగే డెత్ సెరమనీలోని చాలా రకాలు ఉన్నాయి. ఒకళ్ళు కాలుస్తారు, ఒకళ్ళు బూడుస్తారు.
పూడ్చే దాంట్లో కూడా అందరూ పడుకోబెట్టి పూడ్చేది ఒక రకం ఉంటే కూర్చోబెట్టి పూడ్చే వాళ్ళు కూడా ఒక రకం ఉన్నారు. ఇందులోనే చాలా రకాలైన వేరియేషన్స్ ఉన్నాయి కదా. కాకపోతే ఆయన చెప్పిన మాట మాత్రం ఖచ్చితంగా మంచి మాటే. దాన్ని కాదని కలిగేది ఏమీ లేదు. కానీ అది సాధించాలి అని అనుకుంటున్న మనిషి ఏ ఆర్ఎస్ఎస్ కి సరసంచాలకుగా ఉన్నాడో అందులోనే ప్రక్షాళన లేదుగా. అందులో ఇప్పుడు ఒక ఖచ్చితంగా ఈ సరసంచాలకుని మేము దళితుడి నుంచి మాత్రమే పెడతాము అనేది ఏదన్నా ఉందా? ఏం లేదు కదా. ఇప్పుడు ఆ దళితులందరినీ మేము హక్కును చేర్చుకుంటాము అనే దాని గురించే కదా ఇప్పుడు ఇది. ఇప్పుడు ఏం లేదు, దీంట్లో జరిగిందే కదా, మన పల్నాడులో జరిగింది. మ- అందరూ కలిసి కూర్చొని భోంచేయటం అనేది ఒక ప్రాసెస్ ని ఆ రోజున బ్రహ్మనాయుడు దాన్ని పెట్టాడు కదా, సహపంక్తి భోజనం. అది పెట్టిన తర్వాత కూడా మరి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్ గా ఈ హిందూయిజం అనే దాని మీద కానీ లేకపోతే మైనారిటీ ఓట్లని గెయిన్ చేసుకుని కాంగ్రెస్ చాలా కాలం పాలించింది కాబట్టి హిందువుల్ని కన్సాలిడేటెడ్ చేసుకుని మనం అధికారంలో ఎలాగనే నడవాలి అనే ఉద్దేశంతో బీజేపీ కూడా ఒక ఇంటర్నల్ హిడెన్ ఎజెండాగా పెట్టుకుని పనిచేయటం, వీటన్నిటి మీదట వాళ్ళకున్న అపవాదం అయితే వాళ్ళు తొలగించుకోలేకపోతున్నారు. ఇప్పుడు అదే మోహన్ భగత్ వచ్చి ఇప్పుడు ఈ మాట మాట్లాడాడు అని అంటే ఎలా కుదురుతుంది అనే దాని మీద మరి ఇక సందిగ్ధం రాదా? కావాలి, ఖచ్చితంగా ఒకే గుడి కావాలి. అది ఏ గుడి ఉండాలి చెప్పండి? ఇప్పుడు గుడి ఏది ఉండాలి? ఇన్ని రకాల గుళ్ళు ఎందుకు వచ్చినాయి మనకి? రాముడి గుడి ఉంది, కృష్ణుడి గుడి ఉంది. అందరినీ కలిపి ఒక దేవుణ్ణి పెట్టండి, ఒకే గుడి ఉంటుంది. అది పెట్టలేం కదా మనం. అసలు హిందూ దీంట్లోనే శైవులు వైష్ణవులు అని కొట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి కదా. అసలు ఇక్కడ ఇలాంటి గొడవలు హిందూయిజంలోనే చాలా బయటకు వచ్చిన అంశాలు కూడా చాలా ఉన్నాయి కదా, శైవం వైష్ణవం అనే దాంతో. వాటిని కూడా కలపడానికి ఎప్పుడు మరి ఆది శంకరాచార్య లాంటి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. తమిళనాడులో శివ విష్ణు కోయిల్స్ అని రెండు ఒకే ప్రాంగణంలో, ఇటు శివుడి గుడి ఇటు ఆ విష్ణుమూర్తి గుడి రెండు ఒక ప్రాంగణంలో ఉండేటట్టుగా కూడా ఏర్పాట్లన్నీ చేసినా కూడా సమాజం ఎక్కడో చాగి ఉందో చెప్పండి. ఒక మనుషులకి ఓటు వేసే దగ్గర మీరు మతాన్ని గుర్తు చేసుకోండి, కులాన్ని గుర్తు చేసుకోండి అని చెప్పుకునే పార్టీల దగ్గరే ఉంది ఇక్కడ ఇంకా. మనుషులకి కొట్టుకోవడానికి ఎప్పుడు ఏదో ఒకటి కావాలి సార్. ఒకవేళ నిజంగా అనుకున్నాం ఇక్కడంతా కూడా ఒకే మతం కాదు ఒకే కులం ఉంది అనుకున్నాం, ఆ కులంలో కూడా మళ్ళీ ఏదో ఒక విధంగా రెండు వర్గాలుగా మారుతారు, కొట్టుకుంటూ ఉంటారు. అవునండి. ఇప్పుడు ఏదో ఇక చెప్పుకోకూడదులే కానీ ఉమ్, కొంతమంది పెద్ద అంటారు, కొంతమంది చిన్న అంటారు. ఉహు, మా ఎవరో దాకెందుకు మా దాంట్లోనే తీసుకుంది. ఉహు, పెద్ద కమ్మోళ్ళు ఉన్నారు, చిన్న కమ్మోళ్ళు ఉన్నారు. ఉహు, అదేందో మేము వినండి మాట కొంత కొంత ఏరియా నిండుగా ఏ మేము పెద్ద కమ్మోళం అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారండి ఈ ఉహు. రోజుకి సమాజంలో. అవును, గంప కమ్మోడు అది అంటారు. మార్చలేకపోతున్నాం కదా. ఉమ్, కమ్మల్లోనే ఉమ్, చిన్న కమ్మంట. ఉమ్, వాళ్ళు ఏదో తక్కువ రకం అన్నట్టుగా చూసుకునే ప్రజలు ఉన్నారు ఇక్కడ. ఉమ్. అంతా దేని మీదకి వచ్చింది అనేది ఎవరికి చెప్పగలుగుతారు ఇప్పుడు దీనికి? ఇప్పుడు దళితుల్లో చాలా మంది క్రిస్టియానిటీ వైపు అట్రాక్ట్ అయ్యారు అంటే దానికి కారణం ఏంటి? వాళ్ళు ఎరేసి పట్టారు. ఎవరిని చూసి ఎక్కడ దెబ్బ కొడితే వాళ్ళు కన్వర్ట్ అవుతారో అని వాళ్ళని పట్టారని మనం చెప్పుకున్నా గానీ ఆ రోజున ఆ అవకాశం కల్పించింది కూడా మరి మన మతమే కదా. మరి ఆ మతంలో ఇప్పుడు ఖచ్చితంగా ఊరంతా సరి సమానంగా ఉండాలి అని అంటే ఇదేదో పాట ఉంటుంది చూడండి. ఓ రాయుడు గారు, ఓ రెడ్డి గారు, ఓ చౌదరి గారు, మీ పేరు చివర తోకలు ఎందుకు, ఊరి చివరన మా పాకలు ఎందుకు అని ఊరి చివరన అటొకళ్ళు ఇటొకళ్ళని పెట్టేశారు. మరి వాళ్ళని తీసుకురండి ఊళ్ళోకి. ఊళ్ళో తీసుకొచ్చి మరి ఆల్టర్నేటివ్ గా ఒక పెద్ద కులం ఇల్లు, ఒక దళితుడి ఇల్లు పెట్టుకొని ఇప్పుడు కొత్త సమాజాన్ని నిర్మించగలరా మరి ఆర్ఎస్ఎస్? ఇలా ఈ సమాజాన్ని మరి ఇలా ప్రక్షాళన చేయగలరా? ఎవరికి నచ్చిన దైవాన్ని వాళ్ళు ఆరాధించుకుంటారు. ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారు. ఎవరికి నచ్చిన దేవాలయానికి వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు గుడి ఒక్కటే అని అనగానే అది ఏ గుడి ఉండాలి అనే దగ్గర కూడా కొట్టుకుంటారు.
రాముడు గుడి ఉండాలా, కృష్ణుడి గుడి ఉండాలా, హనుమంతుడి గుడి ఉండాలా, ఏ గుడి ఉండాలి అనే దగ్గర కూడా కొట్టుకునే లాంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. మరి ఎవరేం చెప్పగలుగుతారు? ఇప్పుడు బావి, ఒకే బావి ఎక్కడ ఉండాలి అని కూడా కొట్టుకుంటారు. ఈ ప్రజల్లో అనాది కాలంగా నింపబడిన ఈ అసమానతని రూపుమాపటం అనేది కొంచెం కష్టతరమైన అంశమే. కానీ ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోట స్టార్ట్ చేయాలి. కానీ ఆ స్టార్ట్ చేస్తున్న వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటి? ఇంటర్నల్ హిడెన్ ఎజెండా ఏముంది అందులో అనేది కదా ఇక్కడ మనం ఎక్కువగా చర్చించుకోవాల్సింది. ఆర్ఎస్ఎస్ రాజకీయాలకు సంబంధం లేకుండానే ఉండొచ్చండి, కానీ వాళ్ళు కూడా రాజకీయం చేస్తున్నారు కదా అనే దాని మీద ఇక్కడ ఆధారపడి ఉంది. ఈ ఈ బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరు ఉండాలి, రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు ఉండాలి అని నిర్ణయించుకోవటానికి వాళ్ళు కూడా మల్లగుల్లాలు పడతా ఉన్నారు. రాజకీయంగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇప్పుడు మోడీ ఇంతటితోటి అయిపోవచ్చేమో, యాక్చువల్గా 3.0 లాస్ట్ ఏమో అనే అనుమానాలు చాలా మంది వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆయన ఆ ఇక రాజకీయాల నుంచి వైదొలుగుతాడో లేకపోతే తప్పిస్తారనో ఏదో ఒకటి ఉంటే, మరి బీజేపీ 4.0 రావటానికి వాళ్ళు కూడా కృషి చేయాలి కదా. దానికోసం ఎవరు అనే దాన్ని బట్టి ఇప్పుడు ఎందుకంటే వ్యక్తి పూజ, వ్యక్తిని చుట్టూతానే రాజకీయాలు నడుస్తా ఉన్నాయి. ప్రాంతీయ పార్టీల లాగానే ఇప్పుడు జాతీయ పార్టీ కూడా తయారయ్యింది. ఓ కాంగ్రెస్ ను ఇంకొకళ్ళను చెప్పేదానికంటే బీజేపీలో కూడా ఇప్పుడు అంతా నరేంద్ర మోడీ చుట్టూతానే కదా తిరుగుతుంది. ఎగ్జాక్ట్లీ అదే కదా సార్ పాయింట్. ఇప్పుడు బీజేపీ చూసుకుంటే నరేంద్ర మోడీ తర్వాత అసలు బీజేపీకి అంత ఇమేజ్ తీసుకురాగలిగిన నాయకుడు ఎవరు? ఎందుకంటే మొన్నటిదాకా ఇప్పుడు మనం బీజేపీని ఏమనేవాళ్ళం, బీజేపీ చాలా స్ట్రక్చర్డ్ పార్టీ, బీజేపీ సిద్ధాంతాల మీద ఉన్న పార్టీ. సో బీజేపీకి ఏ నాయకుడు ఉన్నా సరే మనకి అదే చరిష్మా ఉంటుంది అనుకున్నారు. కానీ గత 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే నరేంద్ర మోడీ గారిని తీసేస్తే బీజేపీని చూడలేని పరిస్థితి వచ్చింది. అవునా? ఇప్పుడు రేపొద్దున ఇంకో 5 సంవత్సరాల తర్వాత అయినా సరే నరేంద్ర మోడీ గారు దిగిపోవాలి. ఆ దిగిపోయినాక అసలు బీజేపీకి ఒక ఫేస్ అంటూ ఉందా? బీజేపీకి ఇంతే చరిష్మాటిక్ గా ముందుకెళ్ళగలుగుతుందా? దానికోసమని ఇప్పుడు ఏం చేస్తున్నారని అంటే బీజేపీని వితౌట్ మోడీ అసలు ఏ ఫేస్ లేకపోయినా బీజేపీకి ఒక ఫేస్ తీసుకొచ్చే ప్రయత్నంలోనే ఇప్పుడు ఇగో ఇలాంటి మాటలన్నీ, మోహన్ భగత్ మాట్లాడిన మాటలన్నీ ఇలాంటి దానికోసమే. అంటే ఇప్పుడు దానికి కూడా ఒక రాజకీయ ఉద్దేశం ఉంది, హిడెన్ అజెండా ఇస్ దేర్ అని అనుకోవటానికి వెనకున్న కారణం ఇదే. ఇక మళ్ళీ అధికారం ఇలా ప్రొలాంగ్ చేయాలి అని అంటే అధికారం మన దగ్గరే ఉండాలి అని అనుకుంటే మరి వాళ్ళు కోరుకున్నట్టుగా ఇది సెక్యులర్ కంట్రీని కాస్త హిందుత్వ కంట్రీని చెయ్యాలి అని అనుకుంటే కనుక వాళ్ళ దాంట్లో ఉన్న వాళ్ళ అజెండా ప్రకారంగా వాళ్ళు ఇలాంటివన్నిటిని తీసుకొని రావాలి. మరి మరి అది కుదురుతుందో కుదరదో ఎవరికి తెలియదు. ఒక గుడి, ఒక బావి, ఒక శ్మశానం ఖచ్చితంగా ఆహ్వానించాల్సిన అంశమే. ఆహ్వానించటానికి మీ మీరేం చేస్తారు, ఎలా చేస్తారు, దాని వెనక ఉన్న ఉద్దేశాలను కూడా బయట పెట్టాల్సిన అవసరం ఇప్పుడు ఏ ఏ మనుషులైతే మాట్లాడారో ఆ మనుషుల మీద ఉంది. అది కూడా బయటకు రావాల్సిందే, బయట పడాల్సిందే. అప్పుడు కానీ ఇది జరగదు, అప్పటిదాకా ఇది జరగదు. అది కూడా చూద్దాం సార్, డెఫినెట్ గా. అంటే ఇది వీళ్ళు ఎలక్షన్ స్టంట్, ఓటింగ్ స్టంట్ కాకుండా నిజంగా సమాజంలో ఈ మార్పు తీసుకొద్దామని మొదలు పెడితే అది ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజుకి ఏమన్నా ఒక ఫలితం ఏమైనా ఇవ్వచ్చు. కానీ బట్ ఇవన్నీ కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలని మనందరికీ తెలుస్తూనే ఉన్నాయి. చూద్దాం ఇది ఎక్కడ దాకా వెళ్తుందో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.